గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని పాదయాత్రను మొదలుపెట్టి ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత గిరిజన దైవం. ఆ గిరిజన దగ్గరికి మీ ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి సామాన్యమైనటువంటి ఇటు నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఎక్కువగా వచ్చి తల్లికి దండం పెట్టుకుంటుంది. ఈరోజు మంత్రిగా నేను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. మరంతా అమ్మవారి దైవ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అండి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ మేడం గారు, ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, ఈ అందరూ అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజన పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసిన మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాలుగా మీడియా దాంట్లో ఉన్నారు. కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పినారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాను మాట మనం చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీకు సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం. దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశీస్సు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమం అందరం భాగస్వామ్యం ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనందరూ చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తుంది చూడకుండా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సమ్మాలకు సాధక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని పాదయాత్రను మొదలుపెట్టి ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత గిరిజన దైవం. ఆ గిరిజన దగ్గరికి మీ ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి సామాన్యమైనటువంటి ఇటు నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఎక్కువగా వచ్చి తల్లికి దండం పెట్టుకుంటుంది. ఈరోజు మంత్రిగా నేను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. మరంతా అమ్మవారి దైవ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అండి. మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ మేడం గారు, ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, ఈ అందరూ అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజన పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసిన మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాలుగా మీడియా దాంట్లో ఉన్నారు. కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పినారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాను మాట మనం చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీకు సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం. దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశీస్సు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమం అందరం భాగస్వామ్యం ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనందరూ చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తుంది చూడకుండా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సమ్మాలకు సాధక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు.